ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశం సందర్భంలో జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మాజీ శాసనసభ్యులు సహచరులు శ్రీ జాజాల సురేందర్ గారికి, ఈనాటి ముఖ్య అతిథి ఆనాటి ఉద్యమ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారికి అన్ని తానే నిలిచి తెలంగాణ సాధించడంలో వెనుకడుగు వేయకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తులలో ఒకరైనటువంటి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు తన్నీర్ హరీష్ రావు గారికి, మాజీ శాసనసభ్యులైనటువంటి సోదరులు జనార్దన్ గౌడ్ గారికి, రంప గోవర్ధన్ గారికి, హనుమంత్ షిండే గారికి, మన పార్టీ అభ్యర్థి సోదరులు గాలి అనిల్ కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఆస్తులైనటువంటి తోటి కార్యకర్తలకు, నాయకులకు, సోదరి సోదరులకు అందరికీ, ప్రెస్ కు, మీడియాకు నాయక నమస్కారం. ఇంత జోష్ ఉండుంటే సురేందర్ గెలిచిపోయేవాడు. ఇవాళ మీ జోష్ చూస్తుంటే ఒక పక్క పొలాలు కోతలు పడుతున్నారు, ఒక పక్క మండు టెండర్లు. అయినప్పటికీ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రతి మాటకు స్పందన చేస్తూ మేమున్నాము, మీరు ముందు నడవండి అని ధైర్యాన్ని ఇచ్చినటువంటి మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నాకు ఎలాంటి అనుమానం లేదు. మొన్న సురేందర్కు $63,000 వచ్చినాయి. ఈసారి 1,00,000 బరాబర్. అది ఎవరి వల్ల? మీ వల్ల. ఏ పార్టీకైనా, ఏ నాయకుడికైనా విజయానికి మూల స్తంభాలు ఎవరంటే కార్యకర్తలు. కార్యకర్తలను విస్మరించినటువంటి వ్యక్తి నాయకుడు కానే కాదు. కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ పట్టించి కొట్టిపించిన నాయకుడు అంత దుర్మార్గం ఉండడు. కార్యకర్తలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారు. జెండా పట్టేది మీరు, కండువ కప్పుకునేది మీరు, గల్లీలలో కోట్లు అడిగేది మీరు, మేమొస్తే సభ ఏర్పాటు చేసేది మీరు. మీ మనసు బాధ పెట్టకూడదు. మీ మనసు బాధ పెడితే పార్టీ మనసు బాధపడ్డట్టు లెక్క. అందుకే ఈరోజు సురేందర్ గారు ఓడినప్పటికీ ఆయనలో కూడా ఒక స్పీడ్ పెరిగింది, జోష్ పెరిగింది. ఈ జోషి 23 ఎలక్షన్ ఉంటే నువ్వు గెలిచిపోతుంటుంది. ఎవరు పరాయి వ్యక్తి వచ్చి పోటీ చేస్తే నువ్వు జోషి అప్పుడే చెప్పుకుంటే, కార్యకర్తల జోషి వస్తుంటే, నీకు జోషి వస్తుంటే మళ్ళీ ఇక జెండా మళ్ళీ ఎల్లరెడీగా గులాబ్ జెండా ఎగిరింది. అయినా మీ పట్టు చూస్తుంటే ఓటమిని మీరు ఛాలెంజ్ని తీసుకున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎమ్మెల్యే స్థానం పోగొట్టుకున్నప్పటికీ వచ్చే 5 సంవత్సరాల వరకు ఎంపీ గారు మనం ఉంటే బాగుంటుంది, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఎంపీ గారు అంటే మనకు ఉంటుంది, ఎంపీ గారిని గెలిపించుకోవాలనేటువంటి ఒక సంకల్పం మీలో కనబడతా ఉంది. చాలా మంచి శుభపరిణామం. గాలి అనిల్ కుమార్ గారు అదృష్టవంతుడు. వెనుకబడిన తరగతుల నుంచి వచ్చినటువంటి నాయకుడు. జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. బాన్స్వాడలో మొదలైన మీటింగ్, జూకల్, మొన్న అందోల్, నిన్న నారాయణఖేడ్, కామారెడ్డి, ఎల్లరెడ్డి, ఇంకో జైరాబాద్ మీటింగ్. సమావేశాలకు కార్యకర్తలను ఆహ్వానించమని నేను హరీష్ రావు గారు మన ఎమ్మెల్యేలు మన నాయకులు చెప్పాము. ఈనాడు ఎల్లారెడ్డి సమావేశం చూస్తుంటే ఒక్క కుర్చీ కాలేదు, మొత్తం పుల్లల్ని. అంటే మీలో ఆ పట్టుదల పెరిగింది. ఎవరేం చేయలేము. మీలో కోపం వచ్చిన దాగది, దయ వచ్చిన దాగది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గాలి అనిల్ కుమార్ గారి గెలుపు ఖాయమైపోయింది. దానికి మనం కొద్దిగా ఇక పోచారం గారు ఖాయమైపోయింది కదా, సరిగ్గా మేము ఓట్లు ఇంత కూర్చున్నా వస్తాయనుకుంటే కొంత కష్టపడాలి. పాలిచ్చే బర్రె ఉన్నప్పటికీ పాలు పెట్టకపోతే పాలు వస్తాయా? పిండుకోవాలి. ఇక బర్రె అయితే పాలు ఇస్తుంది కదా, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పి బర్రె పాలు ఇస్తుందని నువ్వు పోయి ముద్ద తీసుకుపోయి బిడ్డ తీసుకుపోయి పాలు పెట్టకపోతే పాలు వస్తాయా? రాదు. ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అనేక ప్రభుత్వాలు 4 ఏళ్ళకు 5 ఏళ్ళు బదనాం అయిపోయింది. ఈ ప్రభుత్వం 4 నెలలకే బదనాం అయిపోయింది. అది ఏం గట్టిపట్టి పాడిందో, ఏ సమయంలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిందో కానీ అర్థమైతే లేదు. ఈ ప్రభుత్వానికి వచ్చినంత చెడ్డ పేరు మళ్ళీ ఇదివరకు ఏ ప్రభుత్వం రాలేదు. అది రావడానికి కారణం ఏంది? వాళ్ళు చేసుకున్నటువంటి పాపమే. ఎవరనో 10 మాటలు చెప్తే 10 దగ్గర 5, 6 ఇస్తారు. ఇంకా 5, 6 కాకపోతే దండం పెట్టి మనం చేస్తామని చెప్పుకుంటాం. ఎన్నికలప్పుడు ఇచ్చినటువంటి హామీలు గుండె మీద చేయి వేసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచన చేయాలి. మీరు ఎవరెవరు మోసం చేయలేదు? అందరిని మోసం చేశారు. రైతులను మోసం చేశారు, ఆడవాళ్ళని మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, ఉద్యోగస్తులు మోసం చేశారు. రైతులకు ఇస్తారు రైతు బంధు, లేకపోతే రైతు బంధు మొత్తం పడ్డదా? 2 లక్షల రుణమాఫీ అయిందా? 24 గంటల కరెంట్ వస్తుందా? క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారా? కౌలు చేసే రైతుకు ఎకరానికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చిర్రా? వ్యవసాయం అయినటువంటి వ్యవసాయ కూలికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చిర్రా? మరి వ్యవసాయదారుడికి నువ్వు ఇచ్చినటువంటి హామీ ఏం చేసినావు? వ్యవసాయదారుడే ఎలా గుండె. ఏ ప్రభుత్వానికైనా గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతం తక్కువ ఉంటారు కానీ మన ఊళ్ళల్లో 70 నుంచి 80% మనమే ఉంటాం, కులం ఏదైనా మతం ఏదైనా. మరి మా ఉసు తగ్గుతుంది మీకు. మా తమ్ములు కొంతమంది ఆశపడ్డారు. నిజమే, కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నారు రైతు బంధు, రేవంత్ వస్తే 15,000 ఇస్తారట. నమ్మి కేసీఆర్ రుణమాఫీ చెప్పలేదు, ఆయన రుణమాఫీ చెప్పిండు చేస్తారట. కేసీఆర్ గారు కాంట పెడితే బరాబరి కనీస మద్దతు ధర కొలిపిస్తుండు, వారం రోజుల పైసలు ఇస్తుండు. కానీ నీకు 5 రోజులు ఎక్కిస్తారట. నమ్మింది.
నమ్మిన దాంట్లో చేసింది రైతులకు. ఇవి పంటలు ఎండిపోయిన చూడొచ్చినవి ఇక్కడ లింగంపల్లి శివార్లు. అలాంటి పంటలు రాష్ట్రం మొత్తం 20 లక్షల ఎకరాలు ఎండినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు గుంట ఎండిందా? ఒక్క గుంటన్న పని పెరిగిపోయిందా? లేదు. రైతుకి ఇట్లా మోసం చేసి ఇక మా ఆడబిడ్డలైతే పాపం కళ్యాణ లక్ష్యం పోయి లక్ష రూపాయలతో తులం బంగారం ఇచ్చగడి కదా మా ఆడబిడ్డలు అప్ప తులం బంగారం వద్దనుకుని అంటున్నాను. వచ్చిందా? నెలకు 2500 రూపాయలు ఇస్తున్నాడు 18 ఏళ్ళు దాటినటువంటి ఆడబిడ్డకు అందరికీ. వచ్చినాయా? రాలేదు. ఇందిరమ్మ ఇల్లు ఆడవారి పేరు అన్నావు, వచ్చినాయా? ఇక ఉచిత బస్సు అన్నావు. నేను ఒక ఆడమే నాకు బాన్సా మన కార్యకర్త మాట్లాడుతుంది, ఆయన నిలబడదట. ఆడవ చూస్తే బస్సులు ఆపుతలేరండి, ఆ డ్రైవర్ ఆపుతలేడు బస్సులు. ఎందుకంటే అప్పటికే బస్సు ఫుల్ ఉన్నది. హైదరాబాద్కి రాగా ఇదివరకు ఎట్లుండే ఆడవాళ్ళకు రిజర్వేషన్ సీట్లు ఉంటుండే. మొగల నిలబడ్డ ఆడబిడ్డ నిలబడితే సీట్ లేకపోతే సీట్ ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్కి ఎక్కిన మొగలు ఏమంటారు? ఇంతకుముందు లేచి ఆడవాళ్ళ సీట్ ఇచ్చి ధర్మం మనకు ఉంటుండే. ఇప్పుడు ఆ మొగలు ఏమంటారు? ఏంటంటే బాగా టికెట్ చూసుకుంటున్నాను, ముఖ్య బస్సులో వెళ్ళాడు. నేను టికెట్ పైసలు పెట్టుకున్నా. నేను అప్పుడైతే మీకు ఆడవారిని గౌరవించడం, ఏంటంటే బాగా టికెట్ పెట్టుకున్నా కానీ నేను కూర్చుంటాను, నిలబడు ఫ్రీ వస్తున్నా కాబట్టి. ఆడబిడ్డలు సంకల పిల్లలు ఎత్తుకొని చేతులు సంచి పట్టుకొని నిలబడతారా? నీకు ఆడవారికి ఉచిత బస్సు అనేది మంచి స్కీమ్ అయినప్పటికీ బస్సులు పెంచు. 1000-2000 బస్సులు ఓను నడిపించారు. మేము సమర్థిస్తాం. ఉచిత బస్సు వద్దంటలేము, సమర్థిస్తాం. ఉచిత బస్సు అని చెప్పి ఉన్నది కూడా వ్యక్తున్నాం. ఆడవారి గట్ల మోసం, రైతుల గిట్ల మోసం. యువకులేమో నిరుద్యోగ గుర్తిస్తారు, నెలకు 4000 రూపాయలు అది ఇస్తలేవు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ దేశంలో అబద్ధాల ప్రభుత్వం మొదటి స్థానంలో ఎవరు వస్తుందంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వమే మొదటి స్థానంలో వస్తుంది. మనం ఏం అవసరం లేదు. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, మంచి వాతావరణం ఉంది. ఈ పొలాలు కోతలు అయిపోతాయి ఒక 15 రోజులలో. మే 13 తారీఖు ఎన్నికలు కాబట్టి మస్తు సమయం ఉంది. మనము రైతాంగానికి, మహిళలకు, యువకులకు, పెద్దలకు అందరికీ 2,000 రూపాయల పెన్షన్ అన్నాడు, 4,000 ఇస్తామన్నాడు చేసి. ఆ 2,000 కూడా వస్తలేవు. ఒక నెల ఎగదొప్పింది, జనవరి నెల ఎగదొప్పింది. ఆ 2,000 కూడా ఇస్తలేవు. అంటే నువ్వు మోసం చేయనటువంటి వ్యక్తులు లేవు, ప్రతి ఒక్కరికి మోసం చేస్తావు. కాబట్టి దీన్ని మనం ప్రజల దగ్గరికి వాళ్ళకి తెచ్చినప్పటికీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లి కాస్త మనం కన్విన్స్ నచ్చ చెప్పగలిగితే మళ్ళా ప్రజలను తిరుగుబాటు వస్తుంది. బ్రహ్మాండంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ నియోజకవర్గాలు కానీ ఇతర నియోజకవర్గాల్లో కానీ వెల్లరెడ్డి చూస్తుంటే నిండు సమావేశం ఉంది, నిండుగా ఉంది. పూర్తి విశ్వాసంతో నేను మాట్లాడుతా ఉన్నాను. ఎల్లరెడ్డి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే సీటు పోయినప్పటికీ కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో గులాబీ జెండా ఎగురుతుంది ఇక్కడ బరాబర్. ఈ బీజేపీ కథ మీకు తెలుసు. ఓట్లు అడగాలంటే కుల మతాలు గుర్తుపెట్టడం. నాకు అర్థం కాని ఒకటి ఏంటంటే టీఆర్ఎస్ వారి కార్యకర్త ఒక కథం లేపి మీ ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసిందో చెప్పునాయన అంటే కాగితం పట్టకుండా నోటికి 100 చెప్తాడు. టీఆర్ఎస్ కార్యకర్త 100 చెప్తాడు మా ప్రభుత్వం చేసిందని. 10 ఏళ్ల కింద నువ్వు కూడా వచ్చిన కదా, బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కేంద్రంలో. నీ కార్యకర్తలు చెప్పాను ఏం చేసినావు, రైతులకు ఏం చేసినావు, పేదలకు ఏం చేసినావు, ఒక్క స్కీమ్ చెప్పాను, ఒక్క పథకం. మా కార్యకర్త లేచి నిలబెడితే 100 చెప్తారు కట్టకడ ఇది చేసి చేస్తామని.
మరి బీజేపీని 10 ఏళ్ళ కింద అప్పుడే నువ్వు వచ్చిన అప్పుడే నేను వచ్చినావు మరి నువ్వే చేసినావు చేసింది ఏం లేదు కానీ జై శ్రీరామ్ అంటాడు మనమన్నా జై శ్రీరామ్ మన దేవుడు లేడా రాముడు గుళ్ళో మనం పూజిస్తామా ఆంజనేయ స్వామి రోజు పూజిస్తామా పూజిస్తాం మతం అన్నం పెట్టదు కదా కులం అన్నం పెట్టదు కదా ఈ భూమాత భరతమాత మనందరికి అన్నది అన్ని కులాలకు అన్నది భిన్నత్వం ఏకత్వం అనేటువంటి దేశం మనం అన్నదమ్ములుగా కలిసిపోయే దేశం ఇది ఒకరి కష్టాలుగా పాల్గొంటున్న దేశం ఇది అటువంటి దేశంలో చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకున్నట్టు చూస్తుంది బీజేపీ పార్టీ ఏం లేదు వాళ్ళు కులం మతం అంతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ బీజేపీ నాయకులారా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీరు ఓట్లు అడిగేటప్పుడు మేము ఇలా ఓట్లు అడగడానికి పోతున్నాం మేము 10 ఏళ్ళలో చేసినామని చెప్పి అడుగుతున్నాం మేము మీరు కూడా ఉంటే చెప్పి అడగండి ప్రజలు ఎవరు మీకేమో చెప్పడానికి లేదు అడుగుతాను ఇక మా సురేందర్ గారు 5 ఏళ్ళు ఎమ్మెల్యే కొత్త ఎమ్మెల్యేలు వచ్చిండ్రు అంతకుముందు ఎమ్మెల్యే బాగా పంపించారు మీరు పోయినసారి 2018 అందరూ వ్యక్తి ఆయన ఓడించింది ఇక్కడ చాలా మంచి పని చేసింది కాబట్టి ఓడించింది ఆయన నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసిందని ఓడించింది ఆ బుగ్గగడ్డి రోడ్డు ఉండే నేను మొదటిసారిగా రోడ్డు చేసుకుంటున్నా ఆ బుగ్గగడ్డి రోడ్డు చెప్పినాను బస్సు పడిపోతున్నాయి లారీ పడిపోతున్నాయి ట్రాక్టర్ పడిపోతున్నాయి మళ్ళా సురేంద్ర వచ్చినాక రైతు తప్ప ఆయన చేయలేకపోయాడు ఎల్లారెడ్డి కట్ట మీద లారీ పోతా పడుతుండదు మళ్ళా సురేంద్ర వచ్చినాక అయింది కానీ ఆయన చేయలేకపోయాడు ఎల్లారెడ్డి టౌన్ లో డబల్ రోడ్ ఇవన్నీ కలిపి ఆయన మొదలు పెట్టేప్పటికీ మళ్ళీ పూర్తి అయితే సురేంద్ర హయాంలో పూర్తి అయింది ఈరోజు రోడ్లు కానీ గుడులు కానీ బండ్లు కానీ పాప ఆయనకు అవకాశం వచ్చింది 5 ఏళ్ళు మేము 20-30 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా సురేంద్రకు అవకాశం వచ్చింది 5 ఏళ్ళు మా దగ్గర మీరు పంపించిన నాయకులు అవకాశం వచ్చింది 15 ఏళ్ళు ఇక మా దగ్గర పెద్ద ఇక పోస్తులు అయితే కోతలు ఇక మామూలు కోతలు కావాలి కొత్తలు పూర్తి పడిపోతున్నారు ఆయన మాటలన్నీ పూర్తి పడిపోతున్నారు ఇక నన్ను బిడ్డ సంగతి నన్ను పట్టుకుని బిడ్డను అడిగింది ఆ సంస్కృతి సాంప్రదాయం మాకు లేదు బాబు మర్యాద ఇచ్చుకునే సాంప్రదాయం రాజకీయం ఎటువంటి జరిగితే నోరు కూతలు కూర్చే సాంప్రదాయం మాకు లేదు పాలసీలు విమర్శిస్తాం పాలసీగా మాట్లాడతాం కానీ వ్యక్తిగతంగా దూషణకి ఎప్పుడు పోతుంది వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడడం ఇలా కాంగ్రెస్ పాలసీది బీజేపీ పాలసీది ప్రభుత్వాల పాలసీది మాట్లాడతాం బూతులు తెచ్చుకుంటూ బిడ్డ సంగతి చూస్తా నా సంగతి చూస్తుంది సంగతి పాడుకుంటున్న రాగానే చూపిస్తుంది మళ్ళా చూపిస్తారు ఆయన తెలియలేదు మా బాధపడలేదు వీళ్ళు పోలు కొట్టుకుంటే ఎదుగుతావు కొంతమంది నమ్మిస్తున్నారు ఎవరు నమ్ముతావు ఎదురు వాళ్ళు నమ్మించి ఇక కాలంలో తంతా కట్టాల్సి కార్యకర్తలు ఇక్కడ బాగా కొట్టిండు పోలీసు కొట్టి కార్యకర్తలు నమ్ముకోలేదు అంటే మాట్లాడితే పోలీసు ఫోన్ చేయడం దాన్ని మీరే బాధ్యత పోలీసులు కొట్టియడం విసిగడం ఇంకా మర్చిపోలేదు ఎల్లారెడ్డి నియోజకవర్గ గారికి 5 సంవత్సరాలు చేసినటువంటి పని సమయం తక్కువ ఉన్నా సురేందర్ గారు చేసినటువంటి పని గొప్ప 5 ఏళ్ళు హరీష్ రావు గారు బాలపాడు శ్రీనివాసరెడ్డి గారు 30 ఏళ్ళు ఉన్నామండి 20-30 ఏళ్ళు ఉన్నాం 20-30 ఏళ్ళు ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారు సురేందర్ పోటీ పట్టారు 5 ఏళ్ళు అదే కదా కానీ
గవర్నమెంట్ కేసీఆర్ గారి నాయకత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పుష్కలంగా డబ్బులు ఇస్తారు కాబట్టి ఈ 10 సంవత్సరాలలో ఎంత వీరు తీసుకొచ్చిండ్రు. 3 బిడ్డలు కూడా గోవర్ధన్ గారు, సంజయ్ గారు, సురేందర్ గారు ఇంకో 5 సంవత్సరాల అవకాశం ఇచ్చి మన ప్రభుత్వమే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే ఎల్లరెడ్డి కూడా సిద్దిపేటలో పోటీ పడేది. అందులో కరోనా ఇంకో 5 అవకాశం సిద్దిపేటలో భారతలో పోటీ పడుతుంది. సమయం లేక ప్రజలు మొత్తంగా తిరిగిపోయారు. అయినా బాధపడవసరం లేదు. ఓటమి జరుగుతూ ఉంటాయి. నేను కూడా గెలిచినా ఓడినా గెలిచినా ఉంది. ఆఖరి ధర్మం జరుగుతుంది, న్యాయం జరుగుతుంది. ఇవన్నీ అధర్మం మాట్లాడేవాళ్ళు, అసత్యాలు మాట్లాడేవాళ్ళు, అన్యాయం గురికొచ్చి ఎదురు వస్తారు, నిలవరు. ధర్మం న్యాయం జరుగుతుంది. ఆ విశ్వాసం కేసీఆర్ గారి పాపం చేయలేదు, కేసీఆర్ గారి తప్పు చేయలేదు. ప్రజలు ఎక్కువ ఆశపడ్డారు. అరే 2000 4 మొత్తం ఇక ప్రతి కూడా ఎక్కువ నమ్మి ఓడిపోయింది. ఈ సమయంలో ఒక నాయకుడు జాతీయ స్థాయిలో ఒక నాయకత్వం, రాష్ట్ర స్థాయిలో తెలంగాణ నాయకుడు, తెలంగాణ యొక్క ముఖ్యంగా మాట్లాడుతున్న నాయకుడు, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు మాట్లాడుతున్న నాయకుడు, రైతుల యొక్క వేగలు మాట్లాడుతున్న నాయకుడు, పేదవాళ్ళ దాడుతున్నటువంటి నాయకుడు ఓటు చూస్తే ఆయనకు మద్దతు ఇవ్వాల్సి ఉన్నాం. నువ్వు బాధపడకు, నీ వెనకాలనే ఉన్నాం, నువ్వు సిద్ధితంగా ధైర్యం పడినటువంటి మా నాయకులే పార్టీ మాట్లాడితే చాలా బాధపడతారు. ఈ సమయంలోనే ఎవరైతే బాధలో ఉంటారో వారికి అందరినటువంటి కార్యక్రమం వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఓడి ఎవరు కూడా సుఖంగా పడుతూ ఉన్నారు. మీరే విధమైన కార్యక్రమంలో ఉన్నాయి. మీ పాదాలు గడివి ఎత్తుకు మోసుకోవాలి. కార్యకర్తల పాదాలు గడివి ఎత్తుకు మోసుకోవాలి. మీరు లేకపోతే ఒడ్డులో కూడా మీరు ఉన్నారు కాబట్టి ఒడ్డు మీరు కేసీఆర్ గారికి మద్దతు చేయాల్సిన సమయం, వాటికి అండగాల్సిన సమయం కాదని వ్యాపారం కోసం వ్యాపారం కోసం పార్టీ పోయారు. మీలాంటి నిండుగా ఉన్నటువంటి కార్యకర్తలు బ్రహ్మాండంగా లక్షలాది ఉన్నారు కాబట్టి తిరిగి బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. మళ్ళా రాష్ట్రంలో గులాబీ జెండ ఎదుర్కొంటుంది. మన మండలాల్లో మీటింగ్ ఉంది. ఇది కాన్ఫరెన్స్ మీటింగ్. మన డేట్లు సురేంద్ర గారి వాళ్ళు ప్రకటిస్తాం. అప్పుడు కొద్దిగా అరగంట మీటింగ్ తీసుకుని వెళ్ళిపోతాం. క్యాడెట్ వస్తారు, కొన్ని అక్కడ మాట్లాడుకుందాం. ఏదేమైనా ఇక్కడ ఎంత ఉన్నప్పటికీ కూడా మన పట్టినప్పటికీ కూడా ఇంత నిండుగా వచ్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ ఉద్దేశంగా అభినందన తెలియజేసుకుంటూ